అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా రాష్ట్రాలు, రాజధానులు మరియు గవర్నరు, ముఖ్యమంత్రి అంశాల గురించి చూద్దాం. దీనికంటే ముందుగా మీరందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. మరికొన్ని కొత్త విషయాలతో మళ్ళీ క్లాసులు తీసుకోబడుతుంది కాబట్టి రోజు కొత్త విషయాలు చెప్పడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరి చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అమరావతి. దీని యొక్క గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్. మరి ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం యొక్క రాజధాని ఈటానగర్. దీని గవర్నరు బిడి మిశ్రా, ముఖ్యమంత్రి పేమా ఖండ్. అస్సాం యొక్క రాజధాని దిస్పూర్. దీని యొక్క గవర్నర్ జగదీష్ ముఖి, ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్. బీహార్ రాజధాని పాట్నా. గవర్నర్ పాగు చౌహాన్, ముఖ్యమంత్రి నితీష్ కుమార్. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్. గవర్నర్ అనసూయ ఊకే, ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్. అదేవిధంగా గోవా యొక్క రాజధాని పనాజీ. గవర్నర్ సత్యపాల్ మాలిక్, ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్. గుజరాత్ రాజధాని గాంధీనగర్. గవర్నర్ ఆచార్య దేవవ్రత్. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ. హర్యానా రాజధాని చండీగఢ్. మరి దీని యొక్క గవర్నర్ సత్యదేవ్ నారాయణ ఆర్య, ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా. గవర్నర్ బండారు దత్తాత్రేయ. హిమాచల్ ప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి జయరామ్ ఠాకూర్. జార్ఖండ్ రాజధాని రాంచీ. గవర్నర్ దబుపాడి ముర్ము, ముఖ్యమంత్రి రఘువార్ దాస్. కర్ణాటక రాజధాని బెంగళూరు. గవర్నర్ వాజ్పేయి రూడాబాయ్ వాలా, ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప. కేరళ రాజధాని తిరువనంతపురం. గవర్నర్ మహమ్మద్ ఖాన్. పి విజయన్, ముఖ్యమంత్రి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్. మరి గవర్నర్ లాల్జీ టాండన్, ముఖ్యమంత్రి కమల్నాథ్. మహారాష్ట్ర రాజధాని ముంబై. ఇక్కడ మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్వారి. మరి మహారాష్ట్ర యొక్క ముఖ్యమంత్రి ఉద్ధవ్ బాల్ ఠాక్రే. మణిపూర్ రాజధాని ఇంపాల్. గవర్నర్ నజ్మా హెప్తుల్లా ఎన్ బిరేన్ సింగ్. మేఘాలయ రాజధాని షిల్లాంగ్. గవర్నర్ తాతగత్ రాయ్, ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా. మిజోరాం రాజధాని ఐజ్వాల్. మరి గవర్నర్ పిఎస్ శ్రీధరన్ పిల్లే. జోరామ్ తాంగ్, ముఖ్యమంత్రి. నాగాలాండ్ రాజధాని కోహిమా. ఆర్ఎన్ రవి గవర్నర్గా ఉన్నాడు. నీపియా రియో ఇక్కడ ముఖ్యమంత్రి. ఒడిస్సా రాజధాని భువనేశ్వర్. గణేష్ లాల్ గవర్నర్గా ఉన్నారు. నవీన్ పట్నాయక్, ముఖ్యమంత్రి. పంజాబ్ రాజధాని చండీగఢ్. గవర్నర్ విజేంద్ర పాల్ సింగ్. అమరీందర్ సింగ్ ఇక్కడ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. రాజస్థాన్ రాజధాని జైపూర్. కల్రాజ్ మిశ్రా గవర్నర్. అశోక్ గెహ్లోట్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. సిక్కిం రాజధాని గ్యాంగ్టక్. గంగా ప్రసాద్ గవర్నర్. ప్రేమ్ సింగ్ తామాంగ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. తమిళనాడు రాజధాని చెన్నై. బన్వీర్లాల్ పురోహిత్ గవర్నర్గా ఉన్నారు. కె పళనిస్వామి
సో కె పళనిస్వామి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ రాజధాని హైదరాబాద్, తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. త్రిపుర రాజధాని అగర్తల. మరి త్రిపుర యొక్క గవర్నర్ రమేష్ బైస్, త్రిపుర యొక్క మరి ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేబ్. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో, ఉత్తరప్రదేశ్ యొక్క గవర్నర్ ఆనందీబెన్ పటేల్. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్, మరి గవర్నర్ బేబీ రాణి మౌర్య. ఉత్తరాఖండ్ యొక్క సీఎం త్రివేంద్ర సింగ్ రావత్. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కత్తా, జగదీప్ ధన్ఖర్ గవర్నర్గా ఉన్నారు. మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలు వాటి యొక్క అంశాలు చూద్దాం. అండమాన్ నికోబార్ దీవులు రాజధాని పోర్ట్ బ్లేర్. లెఫ్టినెంట్ గవర్నర్స్ ఉంటారు కేంద్రపాలిత ప్రాంతాలకు, మనకు 9 ఉన్నాయి. సో దేవేంద్ర కుమార్ జోషి. చండీగఢ్ యొక్క రాజధాని చండీగఢ్. ఇక్కడ ముఖ్యంగా విపి సింగ్ బద్నూర్ అడ్మినిస్ట్రేటర్గా ఉన్నారు. దాద్రా నగర్ హవేలీ రాజధాని సిల్వాసా. ఇక్కడ పపుల్ కోడా పటేల్ అడ్మినిస్ట్రేటర్గా ఉన్నారు. డామన్ డయ్యూ కొన్ని ప్రాంతాల్లో అడ్మినిస్ట్రేటర్ ఉంటారు, కొన్ని ప్రాంతాల్లో మరి లెఫ్టినెంట్ గవర్నర్స్ ఉంటారు. మరి డామన్ డయ్యూ రాజధాని డామన్, పపుల్ కోడా పటేల్. సో ఈ రెండిట్లలో దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూలో కూడా ఇద్దరు ఒకే పనిచేస్తున్నారు రెండు ప్రాంతాలలో. నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ, ఎన్సిటీ అంటాం. సో నేషనల్ క్యాపిటల్ టెరిటరీ, సో ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ. సో దీని యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్. సో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. జమ్మూ కాశ్మీర్ అంటాం. దీని యొక్క వేసవి కాలంలో మనకు శీతాకాలంలో జమ్మూ ఉంటుంది, శ్రీనగర్ వేసవి కాలంలో. ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ గిరీష్ చందర్ ముర్మా. లదాఖ్ రాజధాని లెహు, దీని లెఫ్టినెంట్ గవర్నర్ రాధాకృష్ణ మాథూర్. లక్షద్వీప్ కవరట్టి, అడ్మినిస్ట్రేటరు దినేశ్వర్ శర్మ. పుదుచ్చేరి రాజధాని పాండిచ్చేరి అంటాం, పుదుచ్చేరి అనొచ్చు. ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి ఉన్నారు. మరి ఇక్కడ వి నారాయణస్వామి ఇక్కడ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. సో ఈ విధంగా మరికొన్ని విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జీకే రాజమౌళి. Okay, thank you all of you. Please subscribe my channel.